వెల్కమ్ టు విజిల్. గత కొద్ది రోజుల క్రితం ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన యాక్సిడెంట్ని, అది హత్య కింద ఏదైతే ఒక క్రిస్టియన్ సమాజంలో ఒక అశాంతిని రగిల్చే విధంగా ఒక మతాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం నడిచింది. అది ఈరోజు ఐజీ అశోక్ ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందని చెప్పేసి ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్తో పోస్ట్ మార్టం రిపోర్ట్తో ముందుకు వచ్చి ప్రజలకి, క్రిస్టియన్ సమాజానికి, మొత్తం తెలుగు సమాజానికి దాంట్లో ఏం జరిగిందనే నిజాలని ఆయన తెలియపరిచారు. ఆ వివాదం ముగిసిపోయింది. మరొక వివాదంలోకి వైసీపీ పార్టీ ముందడుగు వేసింది. అది ఈసారి హిందూ మతంలో ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసం, హిందూ మతానికి సంబంధించిన, హిందూ మతం ఫాలో అయ్యేవాళ్ళు ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అనే దానికి సంబంధించి ఈరోజు సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది. దానికి సంబంధించి ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సీనియర్ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారో ఆయన వ్యాఖ్యలు అని చెప్పేసి ఒక కథనాన్ని ప్రచురించింది. ఏంటో చూద్దాం. అది గోశాల, గోవధశాల. టీడీటీ అధికారుల నిర్లక్ష్యంతో గోమాతల మృత్యు ఘోష. 3 నెలల్లోనే 100కు పైగా మృత్యువాత. తప్పించుకునేందుకు గోవుల కళేబరాల చెవి ట్యాగుల కత్తిరింపు, పోషకాహారం, వైద్య సేవలు కరువు. సీఎం పవనానంద స్వాముల సనాతన ప్రగల్భాలు ఏమయ్యాయి? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపాటు అని మరణించిన టీటీడీ గోశాల గోవు అని చెప్పేసి ఒక మృత కళేబరాన్ని ఇక ఆ గోశాలకు సంబంధించిన గోశాల, గోవధశాల అనేది టీటీడీ గోశాలలో మరణించిన గోవులు, దూడలు అని చెప్పేసి ఏదైతే ఈ పశువుల కళేబరాలు ఉన్నాయో అవి వేశారు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఘోర అపచారాలు అని చెప్పేసి డాక్టర్ మద్దిల గురుమూర్తి తిరుపతి ఎంపీ వ్యాఖ్యలు. ఇక్కడ ఈ కింద ఆ వార్తలు అవాస్తవం అని టీటీడీ అన్నట్టు ఇది లోపల పేజీలో ఈ చిన్న ముక్క ఇక్కడ వేశారు. టెక్నికల్గా ఇంత పెద్ద వార్త వేసి, ఇన్ని ఫోటోలు వేసి దాని ఫ్రంట్ పేజీలో ఒక వార్తగా వడ్డించి వచ్చేసి లీగల్గా తప్పించుకోవటం కోసం టీటీడీ ఖండించింది అని ఈ వార్తను ఇవాళ సాక్షి ప్రచురించింది. దీనికి సంబంధించి గోవు, హిందూ మతం, ఆ అటాచ్మెంటు, ఆ హిందువుల కోట్లాది మంది హిందువుల మనోభావాలు, అది తిరుపతి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి మొత్తానికి కూడా అదొక పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ గోవుకు లింక్ చేస్తూ ఇటువంటి వార్తని ప్రచురించటం, దట్టు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏదైతే హిందూ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న హిందూ పునాదుల మీద మేము పార్టీ నిర్మించామని నిర్మోహమాటంగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రంలో అధికారం పంచుకుంటుంది. దానికి సంబంధించి భానుప్రకాష్ అనే ఒక టీటీడీ మెంబర్ కూడా, బీజేపీకి సంబంధించిన టీటీడీ మెంబర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు నిన్న. అయినప్పటికీ కూడా సాక్షి పత్రికలో ఈ రకమైన ఇన్ని గోవులు చచ్చిపోయినాయి అని చెప్పేసి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించి కాదు, దీంట్లో చాలా లోతైన కుట్ర ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని విశ్లేషించడానికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వెంగళరావు గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఏంటండి ఈ స్టోరీలో ఏంటి దాని అంతరార్థం? అంటే ఇదంతా కూడా మీరు అన్నట్టు పాస్టర్ ప్రవీణ్ ఒక యాక్సిడెంట్ మరణాన్ని ఏ విధంగా అయితే గత కొద్ది రోజులుగా ఒక మతాన్ని రెచ్చగొట్టడం కోసం, 2 మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఏ విధంగా అయితే ఆ ఉదంతాన్ని వాడుకున్నారో, ఆ ఉదంతం అయిపోయింది, ముగింపుకు వచ్చింది అనగానే మళ్ళీ పబ్లిసిటీ కోసం ఈ రకమైనటువంటి ఉదంతం. దీనిపైన మీరు అన్నట్టుగా టీటీడీ ఈ వార్తని ఖండిస్తూ పూర్తి వివరాలు టీటీడీ అధికారులు బయటపెట్టడం జరిగింది. మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో 2668 గోవులు అక్కడ ఉన్నాయి. వాటి పర్యవేక్షణ కోసం దాదాపు 260 మంది టీటీడీ సిబ్బంది ఆ పనుల్లో ఉన్నారు. అయితే సాధారణంగా 2668 గోవులు ఉన్నప్పుడు నెలకి ఒక 10-12 వాటిలో వ్యాధుల వలన కానీ, లేదంటే డెలివరీ సమయంలో కానివ్వండి, లేదంటే వృద్ధాప్యం వలన కానివ్వండి మరణిస్తూ ఉంటాయి సాధారణంగా. అది
ఎప్పటికప్పుడు టీటీడీ గోవులకు సంబంధించినటువంటి రిజిస్టర్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో దాన్ని గత 5 సంవత్సరాలు కానీ లేదంటే 10 సంవత్సరాలు కానీ ఆ యొక్క రిజిస్టర్ చూస్తే మనకు అర్థమవుతుంది. యావరేజ్గా నెలకి దాదాపు ఒక 10 ఈ కారణాలతో మరణిస్తూ ఉంటాయి. దాదాపు 2700 గోవులు ఉన్నప్పుడు ఏదో ఒక కారణంతో అవి మరణిస్తూ ఉంటాయి. అయితే దాన్ని దాదాపు గత 3 నెలల కాలంలో కేవలం 40 గోవులు మాత్రమే ఆ కారణాల రీత్యా, అనారోగ్య రీత్యా కానివ్వండి, లేదంటే డెలివరీ సమయంలో కానివ్వండి, వృద్ధాప్య రీత్యా కానీ మరణించాయి. వీళ్ళు చెప్పినట్టుగా వందలాది గోవులు మరణించడం, లేదా అసలు ఈ ఫోటోలు కూడా ఏవైతే ఈ సాక్షి పేపర్లో వేయటం జరిగిందో ఈ ఫోటోలు కూడా ఆ గోశాలకు సంబంధించినవి కాదు. బయట వేరే వివిధ ప్రాంతాల్లో గోవులు చనిపోయినటువంటి ఫోటోలను తీసుకొచ్చి తిరుమల గోశాలలో మరణించిన విధంగా ఈ రకంగా ఇంత పెద్ద ఆర్టికల్ ఫ్రంట్ పేజీలో వేసి టీటీడీ పూర్తి వివరాలని, వాస్తవాలని బయట పెడితే దాన్ని వేయకుండా, అంటే ఇది అవాస్తవం అని చెప్పి టీటీడీ ఖండించిన తర్వాత దీన్ని ఫ్రంట్ పేజీలో వేయాల్సినటువంటి బాధ్యతను గాలికి వదిలేసి కేవలం ప్రజల్లో, హిందువుల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయటం. పైగా జగన్మోహన్ రెడ్డి ఒక అన్యమతస్థుడు. తన పరిపాలనా కాలంలో టీటీడీలో అనేక రకాలైనటువంటి అపచారాలు జరిగాయనేది ప్రజలకు అర్థమైంది. ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారంలో కానివ్వండి, అక్కడ అన్యమతస్థులు పనిచేయటం విషయంలో కానివ్వండి, అన్యమతంతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి కూడా టీటీడీ చైర్మన్లుగా నియమించబడ్డారు అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిన ఘటన మనందరికీ తెలుసు. అందుకని వాళ్ళ మీద ఉన్నటువంటి మరకని ఇతరులకు కూడా అంటించడం కోసం సాక్షి పేపర్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం మీది, తప్పు మీరు చేస్తున్నారు అనేది ఒక నిరాధారమైన ఆరోపణలకు సంబంధించి కోట్లాది మంది భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన ఒక అశుద్ధాన్ని నచ్చేస్తే మీ పార్టీ ఏం చేస్తుంది? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కరుణాకర్ రెడ్డి గారి పైన నిన్నే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు ఈ సాక్షి పేపర్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే మొన్న ఆ మధ్య మీరు కూడా దాని మీద న్యూస్ చేశారు. పల్నాడులో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి తెలంగాణ ఎడిషన్లో ఒక విధంగా, ఆంధ్ర ఎడిషన్లో ఇంకో విధంగా కూటమి ప్రభుత్వానికి అంటగడుతూ, తెలంగాణ ఎడిషన్లో ఏమో బంధువుల మధ్య గొడవలతో అని చెప్పి వేసినట్టు, అల్లుళ్ళు అని వేసినటువంటి న్యూస్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసింది సాక్షి పేపర్ మీద. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఆల్రెడీ టీటీడీ మాజీ చైర్మన్గా ఎవరైతే గతంలో వెంకటేశ్వర స్వామిని హిందువులందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామిని అది ఒక నల్లరాయి, అక్కడి నుంచి పెకిలించి వేయాలి అని చెప్పి ఒక నాస్తిక సంఘాన్ని కూడా నడిపినటువంటి కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని, పైగా తన కుమార్తె వివాహాన్ని కూడా క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఇదే విధంగా టీటీడీ చైర్మన్ చేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతన్ని టీటీడీ చైర్మన్ చేశారు. అతను ఈ రకమైనటువంటి హిందువుల్లో భయాందోళన రేకెత్తించే విధంగా, భక్తుల్ని ఆందోళన పరిచే విధంగా ఈ రకమైనటువంటి విష ప్రచారాలకి కారకుడవుతున్నాడు. అతని మీద టీటీడీ కేసు పెట్టడం జరిగిందండి ఆల్రెడీ. ఇది గోశాల, గోవధశాల అనే వార్తకు సంబంధించి నిజాలు ఏంటి అనే దానికి సంబంధించి బీవీరావు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే దీనికి సంబంధించిన కరుణాకర్ రెడ్డి ఏ కారణంతో, ఏ ఆధారాలతో ఈ వార్త వేయటానికి కార్యకారణం ఏంటి అనే దాన్ని ప్రభుత్వం తక్షణం విచారించి దీంట్లో నిజాలను, ఈ వార్త వెనకమాల ఉన్నటువంటి ఆ కాన్స్పిరసీని బయటికి తీయాలని చెప్పేసి హిందూ సంఘాలే కాదు, సామాన్య భక్తులు కూడా దీని మీద తీవ్రంగా ఈ నిజాన్ని నిగ్గు తేల్చాలి, ఈ వార్త వెనకమాల జరిగిన కుట్ర ఏంటి అనేది బయట పెట్టాలని చెప్పేసి హిందూ భక్తులు కోరుతున్నారు.